హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. సో లాస్ట్ టైం లక్ష్మణ్ పూడి గారు మన స్టూడియోకి రావడం జరిగింది. సో ఆయన మాటలు విన్న తర్వాత అసలు ఆరోగ్య డైట్ సెంటర్ ఎలా ఉంటుంది, సో అందులో ఏమేం జరుగుతాయి, ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు ఇక్కడ, అసలు చూడంగానే నేను షాక్. అంత కలకలలాడుతుంది. క్లయింట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో మన లక్కీ అనుకోవాలి. సో వాళ్ళని పలకరిద్దాము, వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్కీగా లక్ష్మణ్ పూడి గారు ఇక్కడ ఈరోజు ఇక్కడే ఉన్నారు. సో ఆయన కూడా మాట్లాడి ఆయనతో కూడా ఇంకొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. రైట్, మనం ప్రజెంట్ ఆరోగ్య డైట్ లెట్స్ గో డైట్ ఇక్కడ రిసెప్షన్లో ఉన్నాము. సో ఒకసారి ఇట్లా వచ్చేయండి రిసెప్షన్ దగ్గర. హాయ్ అంకిత. సో ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుంది? యాక్చువల్లీ క్లయింట్స్ వస్తారు కదా, సో వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను అండ్ వాళ్ళతో అంటే కన్సల్టేషన్ ఫామ్ ఇచ్చేసి వాళ్ళతో మళ్ళీ డీటెయిల్స్ తీసుకున్నాక మా డైటీషియన్స్ దగ్గరకు పంపించేస్తాము. వాళ్ళు కన్సల్ట్ అయిపోయాక మళ్ళీ మా దగ్గరకు రిసెప్షనిస్ట్ దగ్గరకు వచ్చేస్తారు అండ్ వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ డైట్కి ప్రొసీడ్ అవుతాను అని అంటే మిగతా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ వస్తాము అని అంటే డైట్ కన్సల్టేషన్ ఫామ్ తీసుకొని ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి చెప్తాము. ఓకే, అది మాత్రమే ఈ రిసెప్షన్లో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం కొంతమంది జర్నీస్ అయితే చూడవచ్చు. బ్యూటిఫుల్ మెమరీస్ ఆన్ ద వాల్. ఒకసారి లుక్ వేసుకోండి. ఇక్కడ ఫొటోస్ చూస్తుంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే, బిఫోర్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ డైట్ తర్వాత అసలు గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయారు. రియల్లీ ఇక్కడ అలాగే వాళ్ళతో పాటు ఇక్కడ చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళు కూడా మాట్లాడి అసలు ఎటువంటి డైట్ తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు ఈ ఆరోగ్య డైట్, సో కనుక్కుందాం. హాయ్ సార్, భీష్మ గారు. అసలు లక్ష్మణ్ పూడి గారిని కలవాలని మీకు ఎందుకు అనిపించింది? మేము డిఫెన్స్లో రిటైర్ అయినాము. మాకు అన్ని ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. అవును, అయినా కానీ వచ్చినాము. ఎందుకంటే మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తా ఉన్నాయి టాబ్లెట్స్ వల్ల, ట్రీట్మెంట్ వల్ల. మాకు మీలాంటి మీడియా వల్ల తెలిసింది ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, కీటో డైట్ వల్ల క్రానిక్ డిసీజ్ తీసేయచ్చు అన్నట్టుగా మేము మీడియా ద్వారా చూసి ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు కిట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా తీసుకుంటున్నాం కూడా. సో డిఫెన్స్ అంటే మంచి హెల్తీగా ఉంటారు కదా. మేము సివిలియన్స్, మేము మమ్మల్ని రక్షించే డిఫెన్స్ వాళ్ళు ఇక్కడ మీ ఆరోగ్యం రక్షించుకోవడానికి వచ్చినారు. ఎస్ మేడం. సూపర్. సో ఆల్రెడీ కన్సల్ట్ అయ్యారు, డైట్ స్టార్ట్ చేశారు. ఎస్ మేడం. ఓకే, డన్. అంటే మీరే వచ్చారు, ఇంకా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా తీసుకొచ్చారా? మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చినారు, మా వైఫ్ వచ్చినారు, మా ఫ్రెండ్స్ వచ్చినారు. ఓకే, సో ఈ రోజు రావడమే. ఇంతకుముందు వచ్చి కలిసినాం సార్ని. మేము ఇంకొక మా డిఫెన్స్ ఒక ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, దాని సెమినార్ కూడా పెట్టబోతున్నాం సార్ది. సో మీలాంటి వాళ్ళని కూడా పిలవాలనుకుంటున్నాం. దాంట్లో సెమినార్ పెడదాం అనుకుంటున్నాం. ఒక 160 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. దానికోసం కూడా ఇంతకుముందు కలిసాము, వస్తున్నారు గురుగారు. సమయాభావం వల్ల రాలేకపోయినారు, ఇప్పుడు వస్తా అని చెప్పినారు. సో డైట్ ప్లాన్ అంతా విన్నారా? అంతా విన్నాం, ప్లాన్ విన్నాం. సో మీకు ఏమనిపించింది? డైట్ అంటే అయ్యో కొన్ని ఫుడ్స్ మనం మానేయాలి, చాలా కష్టంగా ఉంటుందని ఫీల్ అవుతారు చాలా మంది. లేదు, మన ఆరోగ్య డైట్ లో మీకు అలాంటి భయాలు ఏం లేకుండా ఉన్నాయా? ఇప్పుడు అలాంటి భయం లేదు. మా వయసు కూడా అయిపోయింది, అన్ని ఎక్స్పెరిమెంట్లు అయిపోయినాయి. లాస్ట్ లక్ష్మణ్ పూడి గారు ఇచ్చిన ధైర్యం వల్ల మాకు కూడా ధైర్యం కలిగింది. మేము కూడా ఆశ్రయిద్దామని నిర్ణయం తీసుకొని వచ్చాం. ఓకే, సో మీరు డైట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? వెయిట్ లాసా, లేదంటే ఏమన్నా అనారోగ్య కారణాల వల్ల? క్రానిక్ డిసీజెస్ వల్ల మేము వచ్చినాం. క్రానిక్ డిసీజ్ వల్ల డైట్ కోసం వచ్చాం. అన్ని ఎక్స్పెరిమెంట్లు అయిపోయిన తర్వాత లాస్ట్ ఇక్కడికి వచ్చినాము. వారు ఇచ్చిన ధైర్యం వల్ల తగ్గుతానే ఆశిస్తూ వచ్చినాము. తప్పకుండా తగ్గుతారు. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్స్ అలాట్. థాంక్స్. సార్ హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సురేందర్. సురేందర్ గారు, మీరు కూడా డిఫెన్స్ నుంచి వచ్చారా? డిఫెన్స్ రిటైర్డ్. 3.5 years అవుతుంది. 63.5 ఉంది ఇప్పుడు. సో మీరు డైట్ ప్లాన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే నేను నా గురించి రాలేదు, మా మిత్రుడు ఆల్రెడీ డైట్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు. అయితే నేను ఎంతో మందికి డైట్ గురించి చెప్తా ఉంటాను. సో మన మిత్రుడికి చాలా సివియర్ ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు సరే ఏందో తెలుసుకుందామని వస్తే ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. భీష్మాచారి గారు తీసుకురావడం జరిగింది. అయితే వారికి ఉన్న ఇబ్బందిని తప్పకుండా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ ఏమొచ్చింది అని అంటే, నిజంగా ఆహారంతోనే మనం తప్పకుండా మన ఆరోగ్యం పొందొచ్చు అన్న విశ్వాసాన్ని కలిగించాడు. మా మిత్రుడు కూడా డైట్ ప్లాన్ తీసుకున్నాం. నేను కూడా ఎంతో నేర్చుకొని వెళ్తున్నాను. ప్లస్ ముఖ్యంగా ఇలాంటి ఈ మంచి ఏదైతే ఆరోగ్య డైట్ అనే దాన్ని ఎక్కువ ప్రచారం చేసి ఎక్కువ మంది ఈ ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో ఇంకా ఉన్నారు క్లయింట్స్, పలకరిద్దాము. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. సో మీరు ఎందుకు రావడం జరిగింది? ఆరోగ్య సమస్యల వల్ల లేదంటే? మా ఫ్రెండ్స్ వచ్చారు తీసుకొని, భీష్మాచారి గారు. ఓకే. అయితే వాళ్ళతో వచ్చాను, చూద్దాము వాళ్ళు డైట్ చేస్తున్నాము ఇక్కడ అంటే సరే వచ్చాము. ఇక్కడ సార్ వాళ్ళు ఇక్కడ టిఫిన్ కూడా పెట్టారు, అది ఎటువంటి రవ్వలు ఏమీ లేకుండా చేస్తారట. బాగుంది, టేస్ట్ చూసాము. ఫుడ్ చూసారు మొత్తానికి, టేస్ట్ ఉంది. ఆయన వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి, అవన్నీ తెలుసుకున్నాము. ఓకే. సో తెలుసుకొని ఫాలో అవ్వాలనుకుంటున్నారా? మేబీ. ఫుడ్ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. ఓకే. సో అదే డైట్ అనగానే కొన్ని కొన్ని మానేసుకోవాలి, తినకూడదు అని అనుకుంటారు చాలా మంది. సో అలా ఏం అనిపించలేదు మీకు? రెగ్యులర్ గా అంటే మేము యాక్చువల్లీ కొంచెం అన్నీ కూడా ముడి పదార్థాలే వాడుతూ ఉంటాము, అంచేత మాకు కొత్తగా అనిపించలేదు. కొన్ని కొన్ని వాటిల్లో కొన్ని చేంజెస్ చెప్తున్నారు. డన్ అండి, థ్యాంక్ యూ. సో ఆల్ రైట్ గైస్, ఇంకా ఈ ఆరోగ్య డైట్ క్లినిక్ లో ఏమేం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇది కాల్ సెంటర్ అన్నమాట. వన్స్ హ్యావ్ ఎ లుక్. క్లినిక్ లో ఏం జరుగుతూ ఉంటుంది? అప్పుడప్పుడు వంట కూడా, అంటే రెగ్యులర్ గా జరుగుతుంది. సో ఆ వంటని టేస్ట్ చేయడానికి సార్ ఉన్నారు. అసలు ఏం తింటున్నారో చూద్దాం రండి. హాయ్ సార్. హాయ్. ఇది సారీ టు డిస్టర్బ్ యూ. నో ప్రాబ్లం. ఏం తింటున్నారు? ఇది ఉప్మా, ఇది పప్పు, ఇది చికెన్ ఫ్రై. ఇది పప్పు. ఇది పప్పు. ఒకసారి క్లోజ్ కి రండి. చికెన్ ఫ్రై అండ్ ఉప్మా. ఉప్మా అంటే మన గింజలతోనే చేస్తుంటారు. ఓకే. సో ఈ డైట్ ని ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు మీరు? నేను 1 month నుంచి తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను కిట్ తీసుకున్నాను అనమాట. ఓకే. నేను అప్పుడు మెడిసిన్ వాడేవాడిని డయాబెటీస్కి. ఓకే. సో వచ్చి కిట్ తీసుకున్నా, ఫస్ట్ డే నుంచే మెడిసిన్ మానేశాను అనమాట. సో ఇప్పుడు నా రిపోర్ట్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చాను, నాకు నార్మల్ వచ్చింది. ర్యాండమ్ 118 వచ్చింది. HbC 1A వచ్చి 6.6 వచ్చింది. ట్రైగ్లిజరైడ్స్ 400 నుంచి 130కి వచ్చింది. తగ్గిపోయింది. HDL మళ్ళీ ఎప్పుడు పెరగదు. HDL అనేది మంచి కొలెస్ట్రాల్, అది 56 అయింది 1 month లో. ఓకే. సో మళ్ళీ నేను కిట్ తీసుకున్నాక మళ్ళీ వచ్చాను. సో ఒకసారి టేస్ట్ చేసి కిట్ తీసుకుందామని? లేదు, నేను మామూలుగా వచ్చాను, సార్ తినమన్నారు. ఎలా అనిపించింది మరి మీకు? ఇది ఉప్మా, సేమ్ ఉప్మా లాగానే ఉంది, సేమ్ ఉప్మాలా ఉంది అంతే, కానీ ఇంగ్రీడియంట్స్ తేడా వేరు. ఓకే, డన్. పప్పులా ఉంది కానీ ఇది పప్పు కాదు, కందిపప్పు కాదు, కానీ చికెనే. చికెన్. ఓకే, నైస్ సార్. మళ్ళీ మీట్ అవుదాము, ఎందుకంటే సార్ తోటి కొద్దిగా మాట్లాడే ఇది ఉంది కాబట్టి సార్ మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాము. లాస్ట్ టైం లక్ష్మణ్ పూడి గారు మన ఆఫీస్లో ఒక ఆయిల్ గురించి చెప్పారు. దీర్ఘకాలిక రోగాలకి ఒకే ఒక్క ఆప్షన్ కోకోనట్ ఆయిల్, అదే ఇది. సో మీకు కావాలంటే తప్పకుండా కన్సల్ట్ అవ్వండి మన ఆరోగ్య డైట్ సెంటర్ని. సో చాలా ప్యూర్ ఆయిల్ అనమాట, కోకోనట్ ఆయిల్ ఇది. సో యాక్చువల్లీ ఇది డైట్ ప్లాన్ అనమాట. డైట్లో భాగంగా ఈ కోకోనట్ ఆయిల్ని ఇస్తారు. సో మేబీ ఇన్ ద మార్నింగ్ అవర్స్ ఎప్పుడో దీన్ని మనం సేవిస్తూ ఉండాలి. సో ప్యూర్ కోకోనట్ ఆయిల్ అది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి మన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైట్ ప్లాన్ ఇచ్చే డైటీషియన్స్ కూడా ఉంటారు. ఒకసారి చూద్దాం. సో ఈ ఆరోగ్య డైట్ ప్లాన్ అనేది ఎప్పుడైతే హైదరాబాద్లో విస్తరించిందో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అసలు ఎలా డైట్ ప్లాన్ తీసుకోవాలని చాలా సందేహాలు ఉంటాయి కదా. సో ఆ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి వీ హ్యావ్ అ కాల్ సెంటర్ హియర్. రైట్, మరి వాళ్ళకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, వీళ్ళు ఎటువంటి సజెషన్ ఇస్తున్నారో వాళ్ళని అడిగితే పోలే వచ్చాను. సో హాయ్ మ్యామ్. నీ పేరు? నా పేరు వినోద్ రెడ్డి. వినోద్. ఓకే వినోద్, ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడ? నేను February 1st జాయినింగ్ మేడం. ఓకే. సో మీ డ్యూటీ కాల్స్ అటెండ్ చేయడం, వాళ్ళ సలహాలు సూచనలు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్తూ ఉంటారు. అవును మేడం. సో ఓకే, ఎటువంటి కాల్స్ వస్తూ ఉంటాయి మీకు?
మాకు షుగర్, బీపీ, వెయిట్ లాస్, థైరాయిడ్ ఇలా కాల్స్ వస్తుంటాయి మేడం. హెల్త్ ఇన్ఫర్మేషన్ కాల్స్. ఓకే, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, డైట్ ఎలా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్. మేము హైదరాబాద్ వరకు ఫుడ్ సప్లై చేస్తాం మేడం. ఓకే, హైదరాబాద్ వరకు బయట అదర్ స్టేట్స్ అక్కడ ఉన్న వాళ్ళకి మేము డైట్ కిట్ ఇస్తాం మేడం. ఓకే, సో పలానా అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకో, థైరాయిడ్ కి సంబంధించిన డైట్ డిఫరెంట్, షుగర్ కి సంబంధించిన డైట్ డిఫరెంట్. సో ఈ డైట్ అనేది వాళ్ళు షుగర్ తగ్గే వరకు మీరు ఆ డైట్ ప్లాన్ ని కొనసాగిస్తారా వాళ్ళు అడిగే వరకు? అవును మేడం. ఓకే, అంటే ప్రతిరోజు ఎన్ని మీల్స్ ఉంటాయి వాళ్ళకి డైట్ లో? 3 మీల్స్ ఉంటాయి మేడం. 3 మీల్స్ పంపిస్తారు. సో మంత్లీ వైజ్ వాళ్ళు మీ దగ్గర ఇంత ప్యాకేజ్ అని తీసుకొని డైట్ ప్లాన్ చేస్తారు. అవును మేడం. అంతేనా? అవును మేడం. సో వాటి తరపు కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ డైట్ అనేది చాలా బయటికి విస్తరిస్తుంది కాబట్టి ఎట్లా పాజిటివ్ తో ఉంటున్నారా, లేదు మీ డైట్ అసలు నాకు నచ్చట్లేదు అట్లా? మంచిగా ఉంటుంది. ఓకే, ఎవరైనా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయా ఇప్పుడు వరకు? ఏమైనా బ్యాడ్ రివ్యూస్? నేను జాయినింగ్ అయినప్పటి నుంచి అయితే ఎప్పుడు కూడా నాకు రివ్యూస్ అనేది బ్యాడ్ గా అయితే రాలేదు మేడం. అందరూ హ్యాపీగా హ్యాపీ. సో ఒకవేళ డైట్ అంటే మనకి అబ్బా ఇవి మానేయాలి అవి మానేయాలి అంటూ ఉంటాం కదా, సో అన్ని అంటే లైక్ చికెన్ అవన్నీ మానేయాలంటారు. సో మన దగ్గర వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది మేడం. వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ ఉంటుంది, వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్. ఓకే, మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తాం. 22,000 ఉంటుంది మేడం. సో పర్ డే 3 మీల్స్. సో ఎంత మంది క్లయింట్స్ ఉన్నారు ఇప్పటి వరకు మీరు పర్ డే పంపించే వాళ్ళు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదు మేడం. ఐడియా లేదు. సో ఇదంతా వెబ్సైట్ త్రూ జరుగుతుందా? సో వెబ్సైట్ లో మీరు వాళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళకి మీరు కాల్స్ చేస్తూ ఉంటారు. కిట్స్ కావాలంటే మేము ఆన్లైన్ పేమెంట్ చేసి వాళ్ళ నేమ్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పంపిస్తే మేము డైట్ కిట్ పంపించేస్తాం మేడం. సో జొమాటో త్రూ అప్రోచ్ అవుతున్నారా? మీకే మేమే ప్రిపేర్ చేస్తాం మేడం. ఫుడ్ మేమే ప్రిపేర్ చేస్తారు మీరు. సో అక్కడికి అప్రోచ్ అయ్యేది ఎవరు క్లయింట్ వరకు? డెలివరీ బాయ్స్ ఉంటారు. డెలివరీ బాయ్స్ సెపరేట్ గా దీనికి సంబంధించి ఆరోగ్య డైట్ కి సంబంధించి డెలివరీ బాయ్స్ ఉంటారు. అవును మేడం. ఓకే, డన్, ఫైన్. Thank you. Yeah, thank you, madam. Hi guys, namaste and welcome to Hit TV again. Yes, మనం ఎక్కడున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఆరోగ్య డైట్ సెంటర్లో ఉన్నాము. ఇది కొండాపూర్లో లొకేట్ అయ్యి ఉంది. మీరు గూగుల్లో లొకేషన్లో సెర్చ్ చేస్తే కొండాపూర్ ఆరోగ్య డైట్ అంటే వెంటనే వచ్చేస్తారు. సో ఇక్కడ ఎంతో మంది డైట్ ప్లాన్ తీసుకుంటూ ఎన్నో రోగాలు నయం చేసుకుంటున్నారు. లాస్ట్ వీక్ మనం వంశీ గారి వెయిట్ లాస్ జర్నీని అయితే మనం చూసాం కదా. ఈరోజు మనతో పాటు వరప్రసాద్ గారు ఉన్నారు అండ్ ఆరోగ్య డైట్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ పూడి గారు కూడా ఉన్నారు. మన లక్ అనుకోవచ్చు ఈరోజు సార్ ఇక్కడ ఉండడం. సరే, మరి ఇద్దరిని పలకరించేద్దాం. సార్ లక్ష్మణ్ గారు నమస్తే, వరప్రసాద్ గారు నమస్తే అండి. సో వరప్రసాద్ గారి దగ్గర మాట్లాడే ముందు ఒకసారి మా సార్ని హాయ్ చెప్తాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు హీరో. ఈ మాట నిజంగా మీరు అన్నట్టు మేము కొన్ని డైలాగ్స్ని కొన్ని హీరోస్ మేము ఎస్టాబ్లిష్ చేసేసుకుంటాం. నాకు రజనీకాంతే గుర్తొస్తారు. అంటే ఆరోగ్య హీరో. నేను అనేది ఏంటంటే ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్య హీరో ఎవరు అంటే మా లక్ష్మణ్ గారు. నాతో పాటు మాది పెద్ద ఆరోగ్య కుటుంబం అండి. ఎవరైతే డైట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఆరోగ్య కుటుంబం. కోట్లు కాదండి, ఆరోగ్యం కావాలండి మనకి. అది ఆ సంకల్పం మీద వెళ్తున్నాను, ఆరోగ్యవంతులు చేసేస్తున్నాను. ఇప్పుడు ఇతను ఆల్రెడీ 7 ఇతని గురించి మనం మాట్లాడాలి. అవును, అంటే ఇతను చేసిన డైట్ కదండి, ఆల్రెడీ డాక్టర్ చేసేసాడు. ఆ ఇంట్లో ఈయన డాక్టర్. ఇప్పుడు ఆ విషయం మీకు తెలియట్లేదు. ఇప్పుడు ఏంటంటే నా దగ్గరకు వచ్చినప్పటికి ఎంతమ్మా HbA1c? 7.1. యాక్చువల్లీ వరప్రసాద్ గారు డయాబెటీస్తో బాధపడుతున్నారు. హీఈస్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. సో నెల క్రితం అంటే నెల ముందు ఎప్పుడైతే లక్ష్మణ్ గారిని కలిశారో ఇప్పటి వరకు చాలా కంట్రోల్ అయిపోయింది వితౌట్ ఎనీ మెడిసిన్. మరి ఆ జర్నీ గురించి అడిగి తెలుసుకుందాం. సో వరప్రసాద్ గారు హాయ్ అండి. సో ఈ జనరేషన్లో మన సార్ చెప్పినట్టు ఎక్కువగా డయాబెటీస్కి లోన్ అయ్యే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే అన్నారు. అవును, చాలా వరకు. సో అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీరు. అదే నా వెయిట్ కూడా పెద్దగా ఉండేది కదా. నేను 73, 72 అలా ఉండేవాడిని. కానీ నాకు సడన్గా వెయిట్ లాస్ అయ్యి 2 years బ్యాక్ ఐడెంటిఫై అయితే డయాబెటీస్ ఉందన్నారు. తర్వాత వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేశారన్నమాట. మా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు కంట్రోల్ అవ్వదు, ఇది అంటే కంట్రోల్లో ఉంటుంది కానీ నయం అవ్వదు, టాబ్లెట్స్ వల్ల కంట్రోల్ చేసుకుంటూ ఉండడమే, టాబ్లెట్స్ వాడాలి, మీకైతే ఇది నయం అవ్వదు ఎట్లా అని పెట్టారు. సో అప్పటి నుంచి నేను షటిల్ ఆడడం, క్రికెట్ ఆడడం ఇవన్నీ స్టార్ట్ చేశాను. ఆరోగ్యం మీద అప్పుడు ధ్యాస. షటిల్ ఆడడం చేశాను, రైస్ తక్కువ తినడం అట్లా అన్ని చేశాను. మిల్లెట్స్ తినడం, ఫ్రూట్స్ తినడం అని చేసే కానీ అది తగ్గేది కాదు. 7 నుంచి తగ్గేది కాదు.
అట్లాగే ఇది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటాయి కదా, అవి చేసినా అది తగ్గేది కాదు. సో ర్యాండమ్గా మా వైఫ్ ఇట్లా ఆరోగ్య అది చూసింది అనమాట, యూట్యూబ్ చూసి ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసాం, కిట్ తీసుకెళ్ళాం. ఫస్ట్ డే నుంచే మేము మెడిసిన్ మానేసాం అనమాట. నాకు 100, 93, 85 ర్యాండమ్ వచ్చి ర్యాండమ్గా నేను చెక్ చేసామండి. ర్యాండమ్ కూడా 107, 110, 118 అట్లా. ఇప్పుడు మొన్న ర్యాండమ్ చెక్ చేశాను మామూలుగా 1 month అయిన తర్వాత, అది 6.6 వచ్చింది. HbA1c స్టార్టింగ్ 7.1, నెల తర్వాత 6. ర్యాండమ్ 3 నెలల యావరేజ్ టెస్ట్ అంటే లాస్ట్ మంత్ 5.5 మెయింటైన్ అయింది. మనకి ర్యాండమ్ బ్లడ్ షుగర్ వచ్చి 118 వచ్చింది. ఈ టెస్ట్ ఎప్పుడు చేయించింది? ఇది లేటెస్ట్ 2 days బ్యాక్. ఓకే, సో ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఎందుకు తీసుకొచ్చామంటే 1 monthలో ఓన్లీ విత్ డైట్ డయాబెటీస్ని రివర్స్ చేయగల సత్తా ఆరోగ్య డైట్ మాత్రమే ఉందని ఆ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి అనమాట. దీంతో పాటు హెచ్డిఎల్ అసలు ప్రపంచంలో హెచ్డిఎల్ పెరగదండి. హెచ్డిఎల్ అది ఎప్పుడు 36 ఉండేదండి. 36 కానీ నుంచి పెరిగేది కాదు. ఎంత తిన్నా, నేను నాన్ వెజ్ తినేవాడిని, అది తినేవాడిని. మరి ఏమైంది 56 అయింది. 60 అనేది మ్యాక్సిమం హెచ్డిఎల్లో, 56 అయింది నెలకి. ఒక్క నెలకి ట్రైగ్లిజరైడ్స్ నాకు 400 ఉంది, అది 130 అయింది. 130 1 monthకి. సో ఫుల్ హ్యాపీ, హ్యాపీ. అందుకే మళ్ళీ ఇంకో కిట్ తీసుకుంటా మళ్ళీ వచ్చింది. ఏంటంటే ఇతను ఒక డాక్టర్ అయిపోయాడు కదా, తెలిసిపోయింది సబ్జెక్ట్. అసలు ఎలా అమ్మగారితోని వీళ్ళ అత్తగారితోని వీళ్ళ మిస్సెస్ తో కూడా ఇప్పుడు డైట్ చేయాలి. మా మిస్సెస్ కూడా చేసినాడు థైరాయిడ్ తన ప్రాబ్లం. సో దానికి టాబ్లెట్ లేకుండా నార్మల్ వాల్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆమె డోస్ తగ్గించారు, మళ్ళీ 1 month ట్రై చేసి మళ్ళీ చేయమని ఇంకా డోస్ తగ్గించి తర్వాత 3 నెలల నుంచి 4 నెలలు ఈ డైట్ చేస్తే ఇంకా ఫుల్ రోగాలన్నీ కూడా మన చేతిలోకి వచ్చాయి. సరే, నాకు ఒకటి లక్ష్మణ్ గారు ఒక డౌట్. సో ఇప్పుడు రివర్స్ అయిపోయింది, చక్కగా హ్యాపీగా హెల్దీగా రిపోర్ట్సే చెప్తున్నాయి. సో ఇప్పుడు డైట్ ఆపేస్తారు. సో ఏంటి ప్రాబ్లం? డైట్ ఆపాలంటున్నాను నేను. డైట్ ఆపకూడదు. డైట్ ఆపనండి, డైట్ ఆపొద్దు. మీకు ఒక్కటే చెప్తున్నానండి, మన పూర్వీకులు తినే ఆహార విధానాన్ని పూర్తిగా మనం మర్చిపోయాం. ఓకే, మర్చిపోయి వేరే దారిలోకి వెళ్ళిపోయాం. అవును, అనారోగ్యకరమైన ఫుడ్ తినడానికి అలవాటు మన బాడీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, అనారోగ్యకరమైన ఒక లోకానికి వెళ్ళిపోతున్నాడు. మనం కట్ చేసి అది కాదు నీ దారి, మధ్యలో చూపిస్తారా చెప్పేసి రా అని చెప్పేసి కూర్చోబెట్టి ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి ఒక బృందావనం లాంటిది ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన వంటకాలు అంటే వీళ్ళ మైండ్లో ఏమి ఉండిపోయిందంటే మినపప్పుతో చేసినటువంటిదే గారి, కందిపప్పుతో వండినటువంటిదే పప్పుచారు, ఏమంటే రైస్తో తినకపోతే మనం చచ్చిపోతాం. ఇలాగా మైండ్లో ఉండిపోయింది. అవును, ఉండిపోలేదండి. మన పూర్వీకుల దగ్గర నుంచి మార్కొని అలా వచ్చింది. అవును, ఇప్పుడు సపోజ్ ఉందండి, పిజ్జా ఉందండి. పిజ్జా మీకు ఎప్పుడు తెలుసు? మీరు పుట్టినప్పుడు కానీ లేదు. ఈ మధ్యన అంతే. KFC చికెన్ ఉంది, ఈ మధ్యన వచ్చింది. బర్గర్లు ఉన్నాయి, ఈ మధ్యన వచ్చింది. అలాగే మన పూర్వీకుల డైట్ని వదిలిన తర్వాత మనకు తెలుసుండగా ఇవి. నేనేమంటున్నానంటే అలాగే ఒక ఆరోగ్యకర వంటకం ఒకటి కనిపెట్టాం కూరగాయలతోనే. ఇక్కడ ఆరోగ్యం ఉంది అన్నది ఒక్కసారి మానవుడు ఒకసారి గ్రహించి ఈ ఆహార విధానాన్ని, ఎందుకంటే మనం పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా కొన్ని లక్షల టేస్టులు చూసామండి. అదంతా ఇక్కడ రికార్డ్ అయిపోయి ఉంది. ఇప్పుడు కొత్తగా కొబ్బరి నూనెతో వండుతున్నాను అదేమో యాక్సెప్ట్ చేయదు. అయినా సరే ఇప్పుడు నేను వండిన వంటకాలు ఏమవుతుందంటే ఈరోజు మనోడు ఉప్మా తిన్నాడండి సరదాగా. అవును, చూసా సార్, అలాగే ఉందండి అని అంటున్నాడు. సేమ్ అలాగే ఉంది. పప్పును ఏంటి గోంగూర వండాము, సేమ్ పప్పు అలాగే ఉంది కదా అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడైతే మన మెమరీలో ఉన్నదో దానికి అనుకూలంగా ఈ డైట్ని నేను తీసుకొస్తున్నాను, మళ్ళీ ఇస్తున్నాను. ఆరోగ్యకరమైన ఆహార విధానానికి టైం పడుతుందండి. మంచికి ఎప్పుడైనా టైం పడుతుంది. అవును, అది చెడు చేయాలంటే పరిగెడికి వెళ్ళిపోవచ్చు. అందుకని వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఆహార విధానంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులమ్మా. ఇప్పుడు ఈ రోజున ఈయన రేపొద్దున వీళ్ళ పిల్లలకు కానీ వీళ్ళ మదర్కి కానీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈయనే చెప్పేస్తాడు. ఆయనకి సబ్జెక్ట్ తెలుసు. మా కజిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం వంశీ గారు అదే అన్నారండి, మా లక్ష్మణ్ గారి దగ్గర కూర్చొని ఆయన ఏం చేస్తారో నేను వెనకాలే ఉంటూ చూసుకుంటూ అదొక ఇంట్రెస్ట్ నాకు. అది ఆయన రియల్ ఎస్టేట్తో పాటు మళ్ళీ నా వెనకాల ఉంటూ ఉంటారు, మెడికల్ ఫీల్డ్ కాబట్టి. సో ఒక్కసారి ఈ డైట్కి అలవాటు పడిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా మీరు ఏమైతే బిఫోర్ తీసుకున్నారో ఆ డైట్ అసలు తీసుకోవడానికి ఇంట్రెస్టే లేదు.
సో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఈ డైట్ ని ఫాలో అయిపోవచ్చు డైట్ ఎవరైనా. అంటే ఇది డైట్ లాగా లేదు. లేదు. సో ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ నాకు. సో డైట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఏం తినకూడదురా బాబు, ఈ చెప్పిందే తినాలి, పచ్చికాయలు పచ్చి ఆకుకూరలు ఇట్లా అనుకుంటారు చాలా మంది. సో మీరేమంటారు, మీ డైట్ ఎలా ఉంది? నాకైతే బాగుందండి ఇది. యాక్చువల్గా 5 లీటర్స్ లిక్విడ్ అంటే 3 లీటర్స్ వాటరు, 2 లీటర్స్ ఏమో 1 లీటర్ జ్యూస్ సూప్, 1 లీటర్ సూపు, 1 లీటరు మజ్జిగ, 5 లీటర్స్. తర్వాత 250 గ్రామ్స్ చికెన్ కానీ, 6 ఎగ్స్, తర్వాత వెజిటబుల్ కర్రీస్ ఎన్నైనా తినొచ్చు. చికెన్ డైలీ తినొచ్చు, ఎండు చేపలు తినొచ్చు, పచ్చి చేపలు తినొచ్చు, ప్రోటీన్స్ కలిగి. ఓన్లీ రైస్ ఒకటి తినమంటే మిగతా అన్ని మనం తినే రోజు. ఒకటమ్మా ప్రమాదకరమైనది ఇప్పుడు వైట్ రైస్. అవును. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టాం అనుకోండి, అలా ఆరోగ్యవంతులు అనమాట. అలాగే ఇప్పుడు ఇతను ఇప్పుడు ఆరోగ్యవంతుడు అయిపోయాడు. నాకు చాలా ఇట్స్ వండరే సార్. 1 మంత్ వండర్ అండి. డయాబెటీస్ రివర్స్ అయిపోయి 2 ఇయర్స్ నుంచి ఈ ఫిగర్ నాకు ఎప్పుడు రాలేదు. మందులు వాడుతుంటే అది కూడా మందులతో ప్లస్ నేను ఎక్సర్సైజ్ చేసేవాడిని, రోజు షెడ్యూల్ ఆడేవాడిని, ఎన్నో విధాలుగా ట్రై చేశారు. మరి ఫిట్ గా ఉండేవాడిని కానీ ఈ డయాబెటీస్ అనేది తగ్గేది కాదు. అసలు మీరు అనుకున్నారా మీ డయాబెటీస్ రివర్స్ అవుతుందని? నేనైతే అనుకోలేదు. నమ్మకం ఉందా అప్పుడు? నేను ఇంకా అనుకోక మళ్ళీ ఇన్సులిన్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇక వెళ్ళిపోయారు. మా ఫాదర్ కూడా ఇదేనండి, డయాబెటీస్ వల్ల ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. సో వంశపారంపర్యంగా మీకు వచ్చింది? లేదండి, వంశపారంపర్యం కాదు, టైప్ 2 కదా. నా ఫుడ్ హ్యాబిట్స్, నైట్ ఎక్కువ మాకు వర్క్ పరంగా నైట్ ఎక్కువ నిద్రపోకుండా ఉండడం, ఇట్లాంటి వల్ల. సో మీ కో కలీగ్స్ మీరు ఇంకొక వచ్చిన ఇందాక డైట్ అంటే ఇలా కడుపులు మార్చేస్తారు కాదండి, కడుపులు నింపే డైట్ నాది. కడుపులు మార్చే ఆహారం మాది ఆరోగ్యం మీది అన్న ట్యాగ్ లైన్ తోటి ఎప్పుడైతే తినండి. అది కూడా ఏంటి, చికెన్ తినండి, గుడ్లు తినండి, ఎండు చేపలు తినండి, మటన్ తినండి, బోటి తినండి, నెక్స్ట్ కాళ్ళు తలకాయలు అంటారు కదా, మొత్తం మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా సరే 200 నుంచి 300 గ్రాములు డైలీ తినొచ్చు. 100 గ్రాములు పన్నీర్ తినొచ్చు, ఎండు చేపలు తినొచ్చు, మీ ఇష్టం. కుమ్మే వచ్చి పట్టుకోండి. ఏదైతే రైస్ అంటున్నామో దానికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఇడ్లీ తయారు చేసేసాం, మినపట్లు తయారు చేసేసాం, చపాతీలు అన్నీ మీ ఇంటిగా వచ్చేస్తున్నాయి, హ్యాపీగా చేసుకోండి. రైట్ అండి. సో మన వెబ్సైట్ వచ్చేసి ఒకసారి వెబ్సైట్ www.arogyadiet.com, దాంట్లో మీకు ఓపెన్ అయిపోతుంది. ఎస్. సో ఎవరైతే అవును ఓపెన్ అయిపోయింది, చాలా మంది వస్తున్నారు, ఇక్కడి నుంచి ఎన్నో క్యారేజ్లు వెళ్తున్నాయి కూడా చాలా వరకు డైట్స్. సో ప్రతిరోజు ఉదయం సార్ అంటే సార్ ఇంకొకటి ఏంటమ్మా, ఇక్కడ హైదరాబాద్ వరకు అయితే ఫుడ్ సప్లై చేస్తున్నాం. అవును, అదే. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఇతర జిల్లాలు, ఇతర తాలూకాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే www.arogyadiet.com అని పెట్టుకుంటే దాంట్లో ఇడ్లీ పిండి కానించి ఫస్ట్ ఇడ్లీ పిండి ఒకటి ఓపెన్ చేస్తున్నాం, సాంబార్ పొడి ఒకటి, త్వరలోనే చపాతీలు, గారెల పిండిలు ఇవన్నీ కూడా మేము ఓపెన్ చేస్తున్నాం. అది ఆన్లైన్లో ఇప్పుడు అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మీరు దాంట్లో అంటే మా దగ్గర ఉండే 10,000 ప్యాకెట్లే ఉన్నాయండి, ఇంకా తయారు చేయాలి. ఎవరికైనా సరే మేము ఏం చేస్తున్నామంటే 3 ప్యాకెట్లే ఇస్తున్నామండి, మాకు 10 ప్యాకెట్లు కావాలి. స్టాక్ తక్కువ అందరూ ఫస్ట్ ఏంటంటే మా దగ్గర ఎవరైతే మా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ చేసుకొని ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. మిగిలింది ఎవరైతే సీరియస్గా అంటే సోరియాసిస్ వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకించి వీడియోలు పెడతాను, వంట వీడియోలు ఎలా చేసుకోవాలి, వీళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్లు ఎలా చేయించుకోవాలి. ఇప్పుడు సపోజ్గా మన ఇడ్లీ తినేసారనుకోండి, తినేసి ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ తగ్గిపోయి పడిపోతారు. డే 1 మానేయాలి. ఇది ఎంత మంచి డైటో అంత చెడ్డ డైట్ కూడా. ఇది పిచ్చగా చేయకూడదండి. టెస్ట్ సలహాలు సూచనలు పాటించాలి. లోకల్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు రిక్వెస్ట్ చేయండి, ఏమంటే మీరు మమ్మల్ని ఆహార విధానాన్ని కంట్రోల్ చేసుకోమంటున్నారు కదా, ఇదిగోండి మేము ఈ పొళ్ళుతో ఇడ్లీ చేసుకుంటే షుగర్ తగ్గిపోతుంది, అసలు ఏంటి షుగర్ ట్యాబ్లెట్ వాడొచ్చా లేదని. ఎందుకంటే మేము అందరికీ చెప్పలేం కదా. అవును, లోకల్లో ఉన్నటువంటి డాక్టర్ డైరెక్షన్ తీసుకొని వాళ్ళ సూచనల మేరకు వీళ్ళు డైట్ చేయాలని చెప్పి చాలా మందికి నేను చెప్తాను. సో దానికంటే బెటర్ మన కాల్ సెంటర్ కాల్ చేసి మీ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటే ఇంకా మంచిది. మా వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు కాల్ సెంటర్లో ఉన్నారు పనిచేస్తున్నారు అమ్మాయిలు, వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకేమైనా పెద్ద ఏమైనా ఉంటే కాళ్ళు ఏళ్ళు కూలిపోయిన వాళ్ళు కానీ సోరియాసిస్ కూలిపోయిన ఎవరైనా ఉంటే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేస్తే నా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేదం డాక్టర్లు ఉన్నారు, హోమియో డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారండి, అలాగే న్యూట్రిషనిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి ఇస్తున్నారు. నేను మాత్రం కేవలం నేను డాక్టర్ని కాదండి, మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, వంటగదిలోని నాకంటూ ఒక వంటగది ఉంది. ఆ వంటగదిలో నేను కొన్ని ప్రయోగాలు చేసి కొన్ని వంటకాలు కనిపెడతాను. ఆ వంటకాలని ఈ డైట్కి మన వాళ్ళందరూ యాడ్ చేస్తున్నారు. నేను కేవలం వంటగాడినే.
ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్యాన్ని సార్ ఇచ్చే వరప్రసాద్ వంటకాలు. గారిని అడుగుదాం. సార్ లక్ష్మణ్ గారికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నిజమేనండి, అసలు ఇది మ్యాజిక్ లాగా చేశారు. ఆ, కానీ ఎవరు చేయలేరండి ఇది నిజంగా. ప్రాక్టికల్గా ఇది కూడా 1 month ఏ డాక్టర్ చేయలేడు. మా డాక్టర్స్ కూడా ఎవరు చేయలేరు. వాళ్ళు కంట్రోల్ అయ్యిద్ది అని చెప్తారు తప్పితే ఇది తగ్గిద్ది అని చెప్పరు. వాళ్ళు చెప్పలేరు కూడా. ఏం లేదమ్మా, ఆహార విధానాన్ని మార్చేసుకుంటే ఇప్పుడు నేనున్నా మా 2015 నుంచి ఇదే డైట్లో ఉన్నాను. నాకు HbA1c ఇప్పుడు మనోడిది 7.1, నాది 11, బా 11 ఉండేది. బీపీ ఉండేది, 90 kg ఉండేవాడిని. నా పర్సనల్ ఇంటర్వ్యూ పెడతాను మీకు, ఉండేవాడిని. ఏమంటే ఇప్పుడు ఏప్రిల్ 16 వచ్చేస్తుంది, 54లోకి ఎంటర్ అయిపోతున్నాను. ఇంకా చిన్నపిల్లలాగే 2ంటికి లేసాను. ఇప్పుడు కూడా ఇప్పుడు టైం ఎంత అయింది? 5 అవుతుంది, సాయంత్రం 5 అవుతుంది. ఇప్పుడు కూడా నేను నిద్రపోలేదు, యాక్టివ్గానే ఉంటాను. అవును. నెక్స్ట్ నాదేమో రంజాన్ డైట్. రైట్. అంటే తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల లోపు ఏం తినాలో తినేస్తాను, క్లోజ్. మళ్ళీ తెల్లవారుజామునే 24 గంటల వరకు నేనేం ముట్టుకోను. ఏమంటే హ్యాపీగా ఉన్నాను. నాలాగే అందరూ ఉండాలనుకుంటా. యాక్టివ్గా ఉన్నారు. మిమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మంది అన్నారు. అంటే ఎప్పుడైతే క్లినిక్ సెంటర్కి వచ్చామో 24/7 అనమాట, ఎప్పుడు కాల్స్ తోటి బిజీగా ఉన్నారు. ఎవరో ఒకరు క్లయింట్స్ వస్తూనే ఉన్నారు, డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. ఒక పక్క డిఫెన్స్ వాళ్ళు, దేశానికి సేవ చేసే డిఫెన్స్ వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ లక్ష్మణ్ గారి దగ్గరికి రావడం, డైట్ తీసుకోవడం. సార్ రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇన్స్పైర్డ్ బై యూ సార్. సో మా జనరేషన్కి కావాల్సిన ఒక బెస్ట్ ఆరోగ్యం. ఈ ఆహార విధానం తీసుకోకపోతే మీరు మీ పిల్లలకి రేపు రుద్దుట మీరు ఏం చెప్పలేరండి. మీరు సంపాదించిన ప్రతి పైసా కూడా అలాగే హాస్పిటల్ కొట్టవలసిందే. మీరు నేను చెప్తున్నాను కదా, పోనీ కడితే బాడీ వస్తుందా? గ్యారంటీ ఉందా? లేదు, ఎక్కడ లేదు. అది ఎందుకంటే కొంచెం అంటే చేతులు డాక్టర్లు కూడా నెంబర్ 1 అంటే కాదంటే, వాళ్ళకు కూడా ఈ ఆహార విధానం తెలియలేదు ఇంకా. ఓహో ఎలాంటి అంటే మన కూరగాయలతో కూడా ఇడ్లీ చేసుకోవచ్చా, కూరగాయలతో చపాతీ. మైండ్ బ్లాక్. వంకాయతో దోశ అనేసరికి నాకు వంకాయతో దోశ, మనోడు ఉప్మా తినే సేమ్ ఉప్మా అంటే కనెక్ట్ అవ్వాలి కదా ఇక్కడ. అవును. ఎలా ఉంది పప్పు సార్? పప్పులా అనుమానం. మళ్ళీ ఇవాళ చాలా మంది ఫోన్ చేస్తారండి, సార్ పప్పు తినకూడదు కదా, పప్పును గోంగూర పంపించారు ఏంటన్నారు. పప్పు అన్నాను కానీ కందిపప్పు అని చెప్పలేదు కదా మీకు. కనిపెట్టినందుకు నన్ను కొంచెం అభినందించండి, నాకు కొంచెం హుషారుగా ఉంటుంది. ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే కానీ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. బడ్జెట్ కూడా తక్కువ అండి. కిట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సామాన్యుడు చేసుకోవచ్చండి. అవును, పర్ పర్సన్ తక్కువ అవుతుంది. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు మీ వైపు నుంచి? హ్యాపీ కాదు, ఈ వయసు ఇలాగా బాధలు పడు బయటికి రాకుండా బాత్రూంలోకి వెళ్ళి ఇన్సులిన్ చేసుకున్న వాళ్ళు ఇందాక డిస్కషన్ చేశారు. అంటే బాత్రూంలోకి వెళ్ళి భార్యకి తెలియదంట. ఒక సంఘటన జరిగింది అన్నారు కదా, వాళ్ళిద్దరికి తెలియకుండా జరిగింది. అది ఇంజెక్షన్ చేసుకుంటుంటే అది ఎంత బాధ ఉంటుంది, నరకం అసలు. అది అదే ఎంత బాధగా ఉంటుంది అంటే ఇలాంటి వాళ్ళు ఈయన బయటకు వచ్చి చెప్తున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇతను పడుతున్న బాధ ఈ రోజున ఈయన హ్యాపీ. అవును, ఏం చేస్తున్నాడు, ఇలా అమ్మతో చేయించున్నాడు, ఇలా ఆవిడతో చేయించున్నాడు. ఇంకా బోల్డ్ చరిత్ర ఉందండి అవన్నీ చెప్పాలంటే. అన్నీ కాదు, నాకు చాలా హ్యాపీ ఏంటంటే ఒక సైనికుడు తయారయ్యాడు, చాలు ఎంతో మందిని మార్చేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సైనికుడు అవ్వాలి, ఒక సైనికుడు అవ్వాలి, ఆరోగ్య సైనికుడు అవ్వాలి. సో మీకు ఏమనిపించదా? సో ఈ క్లయింట్ ఇక్కడతో ఆగిపోతారేమో, నాకు బాధ అంటే మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు కదా, నాది నా వరకు రాదని మీకు బాధ అనిపించదా? నాకు అసలు అదేం లేదండి. హ్యాపీ. నెక్స్ట్ ఇప్పుడు ఇతనికి వదిలేశాను కదా, రేపొద్దున తప్పు చేశాడు అనుకోండి, ఇతను అతనే అనిపిస్తాడు, నాకు సంబంధం లేదు. నెక్స్ట్ తప్పు చేసినా సరిదిద్దుకునే కెపాసిటీ ఆయనకు ఉంది, ఆ పవర్ వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా 2 కూడా చూసుకుంటాను. ఒకడిని సముద్రంలో కొట్టుకెళ్ళిపోతున్నాడు, తీసి పడవ ఎక్కించేసాను నా షిప్. ఓకే, ఆయన ఏం చేసుకుంటాడో నాకు అనవసరం, 2 కూడా తీసుకొస్తాను, 2 కూడా మీద నా సో అలా సైన్యాన్ని ప్రిపేర్ చేస్తున్నారు మొత్తానికి ఆరోగ్య డైట్ తోటి. సో హ్యాపీ సార్. సో మీ కలీగ్స్ కానీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా దీని గురించి? చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా వరకు ఇట్లా సార్ చెప్పినట్లు లోపల కుంగిపోతున్నారు. అవునండి, చాలా మందికి ఉంటుంది. చాలా మంది భయం వేసి టెస్ట్ చేసుకోరు మా వాళ్ళు చాలా మంది. సో వాళ్ళందరూ టెస్ట్ చేసుకుని ఈ డైట్ ఫాలో అయితే, ఓన్లీ ఇదే డైటే, ఈ ఒక్క డైటే మనకి డయాబెటీస్ని తగ్గిస్తుంది. మిగతా ఏ డైట్ తగ్గియదు. ఏ మిల్లెట్స్ అన్ని నేను ట్రై చేసానో అవ్వట్లేదు. సో ఎవరైనా టెస్ట్ చేసుకుని ధైర్యంగా ఈ డైట్ ఫాలో అయితే వాళ్ళకి తగ్గిద్దండి. రైట్.
సో గైస్ చూసారు కదా, ఎన్నో మెడిసిన్స్, ఎన్నో ఎక్సర్సైజ్, ఎన్నో డైట్ ప్లాన్స్ తీసుకున్నారు, కానీ డయాబెటీస్ అనేది రివర్స్ అవ్వలేదు వరప్రసాద్ గారి లైఫ్లో. సో ఒక్క మంత్లో మన ఆరోగ్య డైట్ తోటి ఆ డయాబెటీస్ని రివర్స్ చేయగల సత్తా ఓన్లీ ఆరోగ్య డైట్ మాత్రమే ఉంది. అది లక్ష్మణ్ పూడి గారు అందించే ఆ డైట్లో మహత్యం అనమాట అది. సో గైస్, మరి మీకు కూడా ఈ షుగర్ అనే కాదు, ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఇంకా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మన ఆరోగ్య డైట్ ప్లాన్ని. సో మీకు తెలుసు కొండాపూర్లో లొకేట్ అయి ఉందని. సో హ్యాపీగా మీరు కాల్ చేయండి, ఫస్ట్ కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సలహాలు సూచనల కోసం ఇక్కడ కాల్ సెంటర్ కూడా ఉంది, వాళ్ళు అందిస్తారు వెంటనే. సో మనకు వెబ్సైట్ కూడా ఉంది, మీకు ఎటువంటి డైట్ కావాలన్నా వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, సో మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. సో సార్ వాళ్ళ ట్యాగ్ లైన్ ఏంటంటే, మా ఆహారం మీ ఆరోగ్యం, ఆహారం మాది ఆరోగ్యం, ఆహారం మాది ఆరోగ్యం మీది. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. సో థ్యాంక్స్, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. రైట్, ఆరోగ్య డైట్ ప్లాన్లో ఉన్నాము. ఆరోగ్య డైట్ ప్లాన్లో సిరీస్ 3 అనుకోవచ్చు, ఎపిసోడ్ 3 అనుకోవచ్చు. సో మనం వెయిట్ లాస్ జర్నీ చూసాం అండ్ డయాబెటీస్ రివర్స్ జర్నీ చూసాం. అలాగే మనతో పాటు ధీరజ్ గారు ఉన్నారు. ధీరజ్ గారిది కూడా వెయిట్ లాస్ జర్నీ, అలాగే ఏదో బార్డర్లో ఉన్న కాస్త డయాబెటీస్ని కూడా కంట్రోల్లో పెట్టుకున్నాను అని అంటున్నారు. మరి సార్ కూడా ఉన్నారు. సార్ హాయ్, నమస్కారం. నమస్కారం అండి ధీరజ్ గారు. సో సార్తో ఇప్పుడు దాకా మాట్లాడాం, సో మీతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ధీరజ్ గారు, సో మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయిందండి? డైట్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్లీ మేడం, నేను కరోనా టైంలో చాలా ఓవర్ వెయిట్ పెరిగిపోయానండి. బేసికలీ ఐఎమ్ సాఫ్ట్వేర్ యు ఆర్ ఆల్సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. ఓకే. డేటా మేనేజ్మెంట్ నాది, క్లినికల్ డేటా మేనేజ్మెంట్. సో ఈవెన్ నేను చదివింది కూడా ఫార్మసీ, ఐ నో, బట్ కొన్ని ఏం తెలీదు, బట్ ఐ బౌన్స్ బ్యాక్ ఇన్ కరోనా టైంలో. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఐ మీన్ ఈవెన్ సాత్విక్ ఫుడ్ అని అది అని వర్కౌట్స్ చేసినా తగ్గటం పెరగటం, బట్ సిగ్నిఫికెంట్ లాస్ అయితే నాకు పెద్ద ఏం కనిపించలేదు. అండ్ తగ్గినా నాకు అది సస్టైన్ అవ్వలేదు. సో లక్కీగా అది నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా మదర్ అండ్ ఫాదర్కి. దే ఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ మై వెయిట్ లాస్. హెల్త్ ఇష్యూ వస్తాయి నీకు, ఇప్పుడైతే ఏం లేవు కానీ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, నువ్వు తీసుకోవాలి జాగ్రత్త అన్నారు. లక్కీగా సార్ నాకు ముందే తెలుసు, నేను అంటే ఆ వీడియోస్ అవి చూడటము అవి ముందు నుంచి నాకు తెలుసు. ట్రై చేశాను, సార్ చెప్పిన రెసిపీస్ కూడా ఇంట్లో ట్రై చేసేవాడిని. ఇట్ కేమ్ వెరీ గుడ్, బట్ ఇలాగా కొంచెం చేసుకోవడం అది ఇబ్బంది ఉండేది. లేటర్ టైం అదృష్టం బాగుండి ఇంటి పక్కే వచ్చాము. లక్కీగా మా మదర్ ఒక సార్ది వీడియో షేర్ చేసి సరే ఓకే, సార్ ఎలాగో నాకు పరిచయం ఉంది అని, ఐ మీన్ వీడియో చూడడం ఓకే, సార్ నాకు తెలుసు, ఓకే చూసాను, జస్ట్ ఒకసారి వచ్చి ట్రై చేద్దాం ఏమైందిలే అని చెప్పి చూస్తే లక్కీగా నాకు చాలా నా హోమ్కి చాలా దగ్గరలోనే ఉంది. సరే సార్ని ఒకసారి కలుద్దామని చెప్పి ఆ రోజు స్టిల్ ఐ రిమెంబర్ ద డే. ఆ రోజు ఈవినింగ్ నైట్ 8:30 ఉన్నాను. సార్ చాలా బిజీగా ఉన్నారు ఆ రోజు, ఎందుకంటే ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి చాలా బిజీగా ఉన్నారు. అండ్ చూసి సార్ నాకు ఒక 15 minutes టైం ఇచ్చి, సార్ నేను ఇంతకుముందు చేశాను సార్ ఇది అని చెప్పి సార్కి ఇలా చెప్తే, సార్ నాకు చెప్పారు ఇది మీరు చేసిన తప్పులు అవి, మీరు చేయాల్సింది ఇది అని చెప్పి నాకు ఒక షెడ్యూల్ లాగా ఇచ్చారు. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ఐ లాస్ట్ అరౌండ్ 11 kg. 1 monthలో 11 kgs అంటే ఇట్స్ నాట్. అండ్ ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కంప్లైంట్ ఉంది. ఇట్స్ వెరీ హై బీపీ ఉండేది. నేను ట్యాబ్లెట్లో ఉండేవాడిని. సార్ చెప్పారు మీకు ఓకే ఇప్పుడు వేసుకో, 4 రోజుల్లో నీకు ట్యాబ్లెట్ అవసరం పడదన్నారు. అన్నట్టుగానే 1.5 నేను ట్యాబ్లెట్ ఆపేసాను, బీపీ నార్మల్లో. అండ్ టోటల్గా నేను ఇప్పుడు 22 kgs తగ్గాను. వావ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు 22 kgs లాస్ తర్వాత? అంత ఫీల్ అవుతున్నాను. అప్పుడు ఆ షర్ట్ వేసుకునేవాళ్ళు కదా, అది సార్కి తెలియాలని చెప్పి ఆ రోజు ఇదే షర్ట్ వేసుకొని వచ్చాను. సో అంతకుముందు ఈ షర్ట్ మీకు పట్టేదా? చాలా టైట్గా ఉండేది, చాలా టైట్గా ఉండేది. వచ్చినప్పుడు అందుకే ఇట్లా చూపించారు. చాలా ఇప్పుడు కంఫర్ట్గా ఉంది. 4 అడుగులు వేసినప్పటికీ ఆయాసం వచ్చేసేది. అడుగులది ఒకటైతే ఈవెన్ నాకు కొలీగ్స్ చెప్పేవాళ్ళు, మా కొలీగ్ చెప్పారు మీరు మాట్లాడుతున్నా మీకు కొంచెం ఆయాసం వచ్చేదండి అనేవాళ్ళు. ఇప్పుడు మీకు ఆయాసం లేదండి, బాగానే మాట్లాడుతున్నారు, బాగానే తిరుగుతున్నారు అన్నారు.
ఈవెన్ ఇప్పుడు హ్యాపీగా ఒక 10 అడుగులు ఒక 10 minutes వాక్ చేసినా చాలా ఆయాసం ఉండేది. ఇప్పుడు నా హోమ్ వచ్చి 5th floor అండి, ఇంకా లిఫ్ట్ ఎక్విప్ కాలేదు. నేను 5th floor ఇప్పుడు హ్యాపీగా ఎక్కి దిగుతున్నాను. రోజుకి ఒక మినిమం 2-3 సార్లు ఎక్కి దిగాలి, హ్యాపీగా ఎక్కి దిగుతున్నాను. ఈవెన్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ థ్యాంక్స్ టు సార్ అండి. లక్ష్మణ్ పూడి గారు. సో ఒకసారి సో అందరినీ అడుగుతున్నాను, సో లక్ష్మణ్ గారికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? యాక్చువల్లీ నాకు చెప్పాలంటే నాకు సరిగ్గా వర్డే లేదండి అసలు. నిజంగా ఐ వర్షిప్ హిమ్ యాక్చువల్లీ. వర్షిప్ ఆఫ్ యువర్ హెల్త్. యువర్ హెల్త్ వస్తాడండి, ఫుడ్కి వచ్చినప్పటికీ నేను నా అవతారం ఎలా ఉంటుందో. సార్ మొత్తం టైర్డ్ అయిపోయి కళ్ళంతా ఇలాగ నీరసంగా పెట్టేసుకొని ఉంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం, ఆ హెల్త్ ప్రాబ్లం అన్ని సమానంగా వంట చేసి పంపించాలంటే మామూలు విషయం కాదు సార్. 3 లేచి వంటలు చేయడం అంటే మళ్ళీ వచ్చిన సమాధానం చెప్పుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెజ్, నాన్ వెజ్, ఎగ్ వెజ్, మళ్ళీ ఒకరికి వెళ్ళకూడదు. ఊరు ఉంటారు బ్రాహ్మిన్స్, మన వాళ్ళు పొరపాటున వెళ్ళింది అనుకోండి అంటే ఏమనుకుంటున్నారు మమ్మల్ని మీరు అని అంటారు. ఇంత జాగ్రత్త చాలా జాగ్రత్త. వండడం ఒక ఎత్తు అయితే ఈ పార్సిల్స్ అన్నీ వాళ్ళకి చేరడానికి ఒక అవన్నీ చూసుకున్నప్పటికి మనం నీట్గా చూడాలండి. మార్నింగ్ 8:30-9 టైంకి అసలు చూస్తే అసలు క్యారేజీలు అన్నీ ముందుండి మేడం అసలు ఎంత బిజీగా ఉంటారంటే అంత బిజీగా ఉంటారు అసలు. నీ పొరపాటున టైంకి వస్తే మీకు కావాల్సింది మీరు పెట్టుకోండి, నేను పంపించి వస్తాను మీ దగ్గరికి. ఓకే, మీరు ఇక్కడికే వచ్చి నేను ఇక్కడికే వచ్చి తీసుకొని వెళ్తానండి. నాకు కావాల్సినంత నేను తీసుకొని వెళ్తాను. బేసికల్లీ సార్ ఇచ్చి పంపించే దానిలో అది నాకు ఎక్కువైపోతుందండి, అంత ఎక్కువ పెట్టి పంపిస్తారు. నిజంగా ఇది చెప్పుకోవాలి సార్, బయట డైట్ అంటేనే చాలా భయపడిపోతున్నారు, అసలు సరిగ్గా తినవేమో అది ఇదని చాలా భయపడుతున్నారు. సో మీ డైట్ ఎలా ఉంటుంది? అది మీ మాట ఇప్పుడు అన్నాను, అసలు ఎక్కువైపోతుంది అంటున్నారు. హానెస్ట్గా చెప్తున్నాను మేడం, నేను సార్ చెప్పిన డైట్లో నేను 1 meal డైటే చేస్తున్నాను. ఓన్లీ ఆఫ్టర్నూన్ 12:30కి తింటాను, నెక్స్ట్ డే 12:30, మళ్ళీ నెక్స్ట్ డే 12:30. నాకు ఆకలి లేదు, అలసట లేదు, తినాలన్న క్రేవింగ్ లేదు. అండ్ ఆల్సో వితౌట్ ఎనీ టాబ్లెట్స్ ఏమీ లేదు. హ్యాపీగా ఉన్నాను. ఈవెన్ ఎవ్రీవన్ ఇంకేం తినరా మీరు అన్నారు, ఏం అవసరం లేదు, సూప్స్ ఉన్నాయి, ఆ సూప్స్తోనే నేను మేనేజ్ చేస్తాను. బటర్ మిల్క్, వాటర్ అంతేనండి. బటర్ మిల్క్ మార్నింగ్ టైం సార్ తాగమని చెప్పారు, సార్ చెప్పిన క్వాంటిటీలో. ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్. అసలు క్రేవింగ్ అనేది లేదు. ఎందుకు క్రేవింగ్ వస్తుందండి అంత టేస్టీ ఫుడ్ తిన్నప్పుడు? ఐఎమ్ నాన్ వెజిటేరియన్ అండి. హ్యాపీ పండగ అదే అంటున్నారు. నాన్ వెజిటేరియన్స్ చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, ఫిష్ వస్తాయి, ప్రాన్స్ వస్తాయి. మిమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి సార్ని మీట్ అయిన వాళ్ళు ఉన్నారా? మా ఆఫీస్లో 4 మేనేజర్స్ సార్ దగ్గరకు వచ్చారు. దే ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, సో హౌ డు యూ ఫీల్ ఫైనల్లీ? ఇంకా ఎంత కేజీలు తగ్గి? నేను ఇంకొక 40 kgs సార్కి చెప్పాను. నా టార్గెట్ వచ్చి 90 kgs సార్ చెప్పారు. ఒక 7-8 months యావరేజ్గా పడుతుంది మీకు అని చెప్పారు. అట్ యావరేజ్ టైంలో పడుతుంది. నేను అన్నాను 7-8 months కాదు సార్, నేను తర్వాత వచ్చి చెప్పాను 7-8 months కాదు సార్, నేను ఎంతకాలం కావాలంటే అంతకాలం నేను మీ డైటే నేను తీసుకుంటాను, నాకు హ్యాపీగా ఉందని చెప్పాను. బట్ మై డ్రీమ్ వెయిట్ ఈస్ 90 kgs. ఓకే, సో ఫైనల్గా ఒక 3 months సార్ ఏమన్నారు? 6 months. 6 months ఇంకా 3 months అంటే అది 6 months అంతే. 6 months బాగా వచ్చేస్తాడు, కలర్ వచ్చేస్తాడు. సో 6 monthsకి ధీరజ్ గారిని టోటల్గా లేదు, మీరే ఇంకో 20 kgs తగ్గిపోతే 100కి వచ్చేస్తాడు. 99కి వచ్చింది. అవును, అంటే 3 నుంచి 2 రీజిల్కి వచ్చేస్తారు కదా. అవును. సో ఫైనల్ హ్యాపీ అండి ధీరజ్ గారు. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ మిమ్మల్ని ఇట్లా చూడడం, ఆ వెయిట్ లాస్ జర్నీ మాతో షేర్ చేసుకోవడం, అండ్ మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఈ ఆరోగ్య డైట్ని ప్లాన్ తీసుకొని మరి హ్యాపీగా వాళ్ళు డైట్ ఫాలో అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని